మరొక మారు మీ అందరికీ శుభం కలుగునుగాక. రెండవ వర్తమానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల యేసయ్య పరిశుద్ధుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యం విని మేము ఇక్కడి నుంచి ఒక తీర్మానంతో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. నీ దీనదాసుని పరిశుద్ధ సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీరే మమ్మలను బలపరచండి. తేటగా సూటిగా మాట్లాడమని, మీ స్వరము చేత మా హృదయాలు తెప్పరిల్ల చేయమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను యొక్క క్రియలను లయము చేయండి నాయన. మీ స్వరం మాకు కావాలి, మీ ముఖ దర్శనం మాకు కావాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. నీ బిడ్డలు నీకు అర్పించిన కానుకలు దశమ భాగాలు మీరు అంగీకరించండి. ఈ సమయంలో బలహీనంగా చికెన్ ఫాక్స్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. 3-4 ప్రభా తండ్రి ఇదే సమస్యతో ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ఈ సమస్య నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక. అది ఇంకెవరికి స్ప్రెడ్ అవ్వడానికి వీలేదని ఆజ్ఞాపిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా, అయ్యా తండ్రి చదివింది జ్ఞాపకం లేకుండా చేసే దెయ్యాలను బంధిస్తున్నాను. మీరే నీ కార్యం జరిగించమని, ప్రతి విధమైన ఆటంకములను కాల్చివేయమని, యేసు పుణ్యనామోన నీకు అర్పించిన ఈ కానుకలు అయ్యా ఫోన్పేల ద్వారా అయ్యా తండ్రి నాయన ప్రభు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నూరంతల ఫలముని బిడ్డలకు దయచేయండి. ఈ కానుక నీరు పల్లమునకు చేరున్నట్లు నీ సన్నిధికి చేరునుగాక. సమృద్ధి అయిన దీవెన చేత నింపబడి నీ మార్గంలో నడుచుదుముగాక. ఈ సమయాన్ని నాతో నీ పిల్లలందరితో మరొకసారి స్పష్టంగా మాట్లాడి నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఎజ్రా భక్తుడు చేసినటువంటి కార్యం, చెర నివారణ తర్వాత సంస్కరణ కార్యాలు జరిగాయి. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు ఇలాంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. మందిరాన్ని తిరిగి కట్టే పనిలో ప్రధాన యాజకుడిగా యెహోషువ ఉన్నాడు. జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణకుడిగా ఉన్నాడు. దేవుడు కార్యం జరిగిస్తూ ప్రవక్త అయిన హగ్గయి, తర్వాత జకరియా వీళ్ళను ప్రవచింపజేస్తూ రాగా అద్భుతంగా మందిరం కట్టబడింది. కట్టబడిన మందిరం, ఆ మందిర ఆరాధన క్రమము పద్ధతిని నడిపించడానికి ఎజ్రాను దేవుడు నియమించాడు. ప్రాకార నిర్మాణము కొరకు నెహెమ్యాను దేవుడు లేవనెత్తాడు. ఈ నెహెమ్యా, ఎజ్రా ఇద్దరు కలిసి దేవుని యొక్క ప్రజలను దేవుని చిత్తానుసారమైన మార్గములో నడిపించాలని, దేవుని యొక్క అనుకూలతను, దేవుని యొక్క మనసుకు అనుకూలమైనటువంటి నడవడిక కలిగిన వారిగా వీళ్ళని ముందుకు నడిపించాలని పూనుకున్నారు. ఈ క్రమంలో దేవుడు తన ప్రజలను సరిచేసే క్రమంలో ఒక కీలకమైన పని శాస్త్రి అయిన ఎజ్రా తీసుకున్నాడు. 8వ అధ్యాయము 1వ వచనంలో 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదురునున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా
యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటిని ఎదుటను ఆ ధర్మశాస్త్రము తీసుకొని వచ్చి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినిరి. దేవునికి స్తోత్రం. సరి అయిన మార్గంలో ప్రజలను నడిపించగలిగిన శక్తి కేవలం దేవుని వాక్యానికే ఉంది కనుక ఈ ఎజ్రా నెహెమ్యా తమ సొంత మాటలు చెప్పి ప్రజలను నడిపించాలనుకోలేదు. దేవుని వాక్యము చదివి వినిపించడం ద్వారా ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. నేను మొదటి వర్తమానంలో చెప్పాను, నువ్వు ఎన్ని నిర్ణయాలు చేసుకున్నా, ఎన్ని మాటలు విన్నా, దేవుని వాక్యము మాత్రమే మనిషిని నిలబెట్టగలుగుతుంది. అయితే ఈ నిలబెట్టే దేవుని వాక్యాన్ని అందరికీ అందించాలి అనేటువంటి పట్టుదల ఎజ్రాలో ఉంది. ఎజ్రా ఎలాంటి వాడు అనంటే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములో ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అట. బైబిల్ గ్రంథమంతా కంఠోపాఠం అన్నమాట ఆయనకు. 7వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకు, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునినవాడు. అయితే ఈ ఎజ్రా 6వ వచనం, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన యెహోవా మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రంలో ప్రవీణత సంపాదించుకున్నాడు. ప్రవీణత సంపాదించుకున్న ఈయన ఏం చేశాడంటే దాన్ని గైకొనడానికి, దాని కట్టడలను ఇతరులకు నేర్పించడానికి ఏం చేసుకున్నాడంట? దృఢ నిశ్చయము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎజ్రాను నెహెమ్యా అంటాడు, నువ్వు ధర్మశాస్త్రం తీసుకురావయ్యా. తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు అక్కడ నిలబడినటువంటి వాళ్ళట గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజము ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలబడి ఉన్నారు. వాళ్ళు దేవుని గ్రంథాన్ని ఈయన చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఈ మాట అందరూ చెప్పండి, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి. అలా అనాలోచనగా వినొద్దు, శ్రద్ధా భయభక్తులతో. నేను చెప్పాను కదా, చదువు రాని వాళ్ళు ఒకళ్ళు చదువుతుంటుండగా కూర్చుని పేలు చూసుకుంటూ, గిన్నెలు తోముకుంటూ అండి సీరియల్లో మాటలు చెప్పుకుంటూ పెట్టి చదువు. ఈ చదువుతున్నప్పుడు మధ్యలోని ఇదిగో మనం ఆ పెద్ద అబ్బాయి ఏం చేసాడు తెలుసా అని మళ్ళీ పెద్ద అబ్బాయి గొడవ, చిన్న అబ్బాయి గొడవ రాకూడదు. అప్పుడు బైబిల్ ముందు పెట్టుకోండి. ఒకళ్ళు చదువుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. నేను మొన్న సెప్టెంబర్ మాసంలో మధ్యప్రదేశ్ వెళ్ళాను. అక్కడ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఎక్కువ మంది లేరు, అక్కడ కొద్దిమందే ఉన్నారు. అంటే మేము వెళ్తున్న విషయం ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసులు అందరికీ చెప్పలేకపోయాడు కాబట్టి రాలేదు. అది 15-20 మంది ఎంతమంది పోగారు. చర్చ్ అయితే చాలా పెద్దది. ఆ కొద్దిమంది కూడా ఎలాంటి వాళ్ళు అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా శ్రద్ధగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కూర్చున్నారు. నేను రెఫరెన్స్ చెప్పి హిందీలో ఎవరైనా చదవండి అనగానే ఒక ఆమె టకీమని లేచి నిలబడి
చదివి ఆ తర్వాత కూర్చునేది. ఒకసారి చూశాను, రెండుసార్లు చూశాను, మూడుసార్లు. ఏ వచనం చదవమన్నా బైబిల్లో టక్మని నిలబడేది ఆమె, బైబిల్ తెరిచి చదివేది. నాకు చాలా సంతోషం అనిపించింది. బైబిల్ పట్టుకోవడమే చేతగట్టలేదు మనోళ్ళకి. కాసేపు ఒళ్ళో పెట్టుకోవడం బద్ధకం, దాన్ని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెడతారు. కాసేపు బైబిల్ మొయ్యలేరా? కాసేపు ఒళ్ళో బైబిల్ పెట్టుకోలేరండి? అంత బరువు ఉందా బైబిలు? బరువును బైబిల్లో లేదు, నీ మనసులో ఉంది బరువు అంతా. బైబిల్ పట్ల, దేవుని వాక్యం పట్ల గౌరవ దృష్టి నీకు వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడే చాలా భయభక్తులతో పట్టుకుంటావు. గ్రంథపు చుట్ట తీసుకుని వచ్చి దైవజనుడైన ఎజ్రా బైబిల్ని విప్పాడట. 5వ వచనం, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. దేవునికి స్తోత్రం. ఎత్తుగా, అందరికంటే ఎత్తుగా. 4వ వచనంలో, అంతటా శాస్త్రీయగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలబడెను. మరియు చాలు ఒక పీఠము మీద నిలబడి, అంటే డయాస్ అనమాట, చిన్న స్టేజ్ లాగా వేసారు, చెక్క బల్ల. ఆ బల్ల మీద నిలవబడ్డాడు, అందరికీ కనపడుతున్నాడు ఎజ్రా. విస్తారమైన జనసమూహం వచ్చారు అక్కడికి, అందరూ కూర్చుని ఉన్నారు. ఈయన బల్ల మీదకి వెళ్ళి, స్టేజ్ మీదకి వెళ్ళి గ్రంథమును తెరిచాడు. చుట్టబడిన గ్రంథమును అతడు విప్పగానే జనులందరూ లేచి నిలవబడ్డారు. నిలవబడి ఏం చేశారట? స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేశారు. ముస్లిం సోదరులు ఖురాన్ నమ్మేటువంటి వాళ్ళు వాళ్ళ మందిరాల్లో, వాళ్ళ మసీదుల్లో నమాజ్ చేసేటప్పుడు నిలబడి ఏదో వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి అలవాటైంది ప్రార్థన చేస్తారు. తర్వాత ఇలా వంగుతారు. ముఖము దేవుని వైపు నేను ఎత్తలేను, నా ముఖము నేల మట్టుకు నేను ఉంచుతున్నానని ముఖం నేల మట్టుకు వంచి దేవునికి నమస్కారం చేస్తారు. దేవునికి నమస్కారం చేశారు, దేవుణ్ణి స్తుతించారు. అప్పుడట జనులందరూ స్పష్టముగా గ్రహించున్నట్లుగా ముందు దాన్ని స్పష్టముగా చదివాడు. వినండి, వాక్యమును చదివే వాళ్ళైనా, ఇతరులకి చదివి వినిపించే వాళ్ళైనా ముందు ఎలా చదవాలి? స్పష్టముగా చదవాలి. సున్నా పొల్లు, చిన్న మాట, చిన్న గ్యాప్ అన్నీ కూడా గమనించాలి. లేకపోతే మీనింగ్ మొత్తం మారిపోద్ది. మొత్తం మీనింగ్ మారిపోయి, మా చిన్నప్పుడు గ్రామర్ చెప్పినప్పుడు అండి, తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు తెలుగు మాస్టర్ చెప్పాడు, రాముడితో కపీవరుండిట్లనియే అనే మాట ఎక్కడ గ్యాప్ ఇవ్వకపోతే, ఎక్కడ గ్యాప్ ఇస్తే, ఎక్కడ గ్యాప్ ఇవ్వకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్పడానికి రామునితో కపీవరుండిట్లనియే, అక్కడ రామునితో గ్యాప్ ఇచ్చి కపీవరుండిట్లనియే అని అనాలి. అక్కడ గ్యాప్ ఇవ్వడం మానేసి కొంచెం గ్యాప్ మార్చామనుకోండి, రాముని తోక పివరుండిట్లనియే, రాముడికి తోక వస్తుంది అని అనేవాడు. ఇప్పుడు నేను ముందే మా తెలుగు మాస్టర్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి లేనిపోయిన గొడవ. తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పాడు, రామునితో అక్కడ గ్యాప్ ఇచ్చి కపీవరుండిట్లనియే. ఆ తో దగ్గర గ్యాప్ ఇవ్వకుండా కాన్ తీసుకొచ్చి ఇక్కడ అతికేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది? తోక. అందుకని ఎవరికి తోకలు పెట్టకుండా వాక్యాన్ని చదివేటప్పుడు ఏం చేయాలంటే స్పష్టముగా చదవడానికి ప్రయత్నం చేయాలి. స్పష్టంగా చదవడం రాదని నేర్చుకోవాలి. మరల చదువుతూ ఉండాలి. అవసరమైన చోటేమో దీర్ఘం పెట్టాలి. ఇప్పుడు పదములు,
పదము, దానికి ఒక దానికి దీర్ఘం పెట్టే పాదము, పాదములు, అయ్యే అక్షరాలు. దాకి దీర్ఘం ఇస్తేనేమో ఒక అర్థం వస్తుంది, దాకి దీర్ఘం ఇవ్వకపోతేనేమో మరొక అర్థం వస్తుంది. ఒత్తులు, చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి అండి. మద్యము, మద్యం అంటే ఈ నిషా పుట్టించే, మత్తు పుట్టించేది మద్యం. మధ్య ఒత్తు పెడితే అది సెంటర్ పాయింట్. చాలాసార్లు నేను ఆ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ వెళ్ళాను. ధా పలకుండా మధ్యప్రదేశ్ అన్నాం అనుకోండి, అక్కడ సారా దొరికే ప్రదేశం అన్నమాట. నేను ఎప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళలేదు సార్, మధ్యప్రదేశ్కే వెళ్ళాను. ధా స్పష్టంగా స్పష్టంగా చదవాలి. స్పష్టముగా చదవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటనంటే, మొదటి ప్రయత్నం ప్రార్థన చేయండి, రెండో ప్రయత్నం అక్షరాలు అక్కడ ఏ ఉన్నాయో అయ్యే చదవండి. అక్కడ ఉన్న అక్షరాలు వదిలేసి మన మైండ్లో ఉన్న అక్షరాలు చదివామనుకోండి, పొరపాటుగా ఒక్కోసారి దొరలదని నేను అన్నాను, నాకు దొరుకుతుంది, మళ్ళీ చూడాలి. దొరలకుండా జాగ్రత్తగా చూడాలి. రెండోది ఏంటంటే, కంటి సమస్య ఉన్నవాళ్ళు, కంటి సమస్య ఉంటే కొన్ని అక్షరాలు కనపడు. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, కనబడుతుంది కానీ మసకగా కనపడుతుంది. మసకగా కనపడితే నేను స్పష్టంగా చదవగలనా? ఎక్కడ దీర్ఘం ఉందో, అక్షరం అయితే కొంచెం బాగానే కనపడుతుంది. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, ఆ తర్వాత ఏదో అక్షరం ఉందో అది కనపడలేదు. అంటే స్పష్టంగా చదవాలంటే ఏం చేయాలి? నీకు స్పష్టంగా ముందు కనబడాలి. అందుకనే ప్రతిదీ పిన్ టు పిన్ వివరంగా ఎందుకు చెప్తున్నానో వినండి. చాలామంది ఇళ్లల్లో బుడ్డి దీపాలు పెట్టుకుని చదువుతున్నారు. గృహకూడికల్లో నేను గమనించాను, వాళ్ళ ఇళ్లలో చెప్తే కొంతమంది సవరించుకున్నారు. ఇంకా ఎవరైతే సవరించుకోలేదో, మీ కంటి సమస్యలు త్వరగా రాకుండా 40 ఏళ్ళు దాటిన తర్వాత లైట్గా ప్లస్ 0.5 లేకపోతే 1.5 ప్లస్ వస్తుంది. అది సాధారణంగా వచ్చేది వయసుతోటి. చిన్నపిల్లలకి సోడా బుడ్డు కళ్ళద్దాలు వచ్చేసే. ఎందుకు? మొబైల్ ఫోన్లు ఎక్కువ చూడడం. రెండో కారణం ఏంటంటే, సరి అయిన వెలుతురు లేని ప్రదేశంలో బైబిల్ చదవడం. చక్కగా వెలుతురు ఉండాలి, లైటింగ్ ఉండాలి. పోతే పోయింది, ఒక 500 ట్యూబ్లైట్ వేసుకోండి. ఓ ట్యూబ్లైట్ కొనుక్కోవడానికి 500 కోసం నువ్వు ఆలోచిస్తే 2000 పెట్టి కళ్ళద్దాలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఏది మేలు చెప్పండి? ట్యూబ్లైట్ కొనుక్కోవడం మేలు. స్పష్టంగా నువ్వు చదవాలంటే ముందు స్పష్టంగా నీకు కనిపించాలి. కొంతమంది మరీ బద్ధకం ఏంటంటే, చిన్ని బైబిల్ కొనుక్కుంటారు. చిన్న బైబిల్ కొనుక్కోవడం తప్పని నేను అనలేదు. కొనుక్కుని పాకెట్లో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసి చదువుకుంటారు. ఆ మంచి అలవాటు ఉంటుంది కొంతమందికి. కొంతమంది నా స్టైల్ మారింది అన్నట్టు చిన్ని బుక్ తీస్తారు బయటికి. అదేమో కనబడదు, కంటి మీద బాగా ఒత్తిడి, తొందరగా దృష్టి సమస్యలు వచ్చేస్తాయి. కాకినాడలో మంచి కంటి డాక్టర్ గారు చెప్పిన మాట, మీ క్రైస్తవుల్లో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతుంటారండి అన్నాడు. ఏంటి సార్ అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, కళ్ళలాగా తెరుచుకుని ఎక్కువసేపు చూడకూడదు, చదువుతున్న మధ్యలో కావాలని కన్ను రెప్పలాగా వాల్చి కన్ను డ్రై అయిపోకుండా చూసుకోవాలట. నేనేం డాక్టర్ని కాదు, డాక్టర్ గారు చెప్పినటువంటి మాట అది. డాక్టర్ తేజ, కంటి హాస్పిటల్ డాక్టర్ గారు, ఆయన చెప్పారు. కళ్ళు ఇలాగ ఆర్పి 1 నిమిషం పాటు ఒక క్షణం అలా ఉంచి ఆ తర్వాత చదవండి, దీనికి డ్రైనెస్ రాకుండా ఉంటుంది. కంటి సమస్యలు లేదా స్పష్టంగా నీకు కనబడదు. స్పష్టంగా కనబడకపోతే స్పష్టంగా నీవు చదవలేవు. స్పష్టంగా చదివి దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఆ వాక్యము నీలో కార్యము చేయడం మొదలు పెడుతుంది. 9వ వచనం,
జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు ఏం చేశారంట? వాళ్ళు ఏడడం మొదలు పెట్టారు. వాక్యం వీళ్ళు ఎక్కడ టచ్ చేయాలి అక్కడ టచ్ చేసింది. ఒక మనిషి మాటలు మరొక మనిషిని కదిలించలేవు. దేవుని వాక్యము హృదయాన్ని కదిలిస్తుంది. మోకరించి ప్రార్థన చేయండి, బైబిల్ గ్రంథం తెరవండి, స్పష్టంగా దేవుని వాక్యం కనబడేలాంటి వెలుతురులో బైబిల్ తెరిచి చదవండి. చదువుతూ ఉండగా ఆ మాటలు నీ గుండెను హత్తుకుంటాయి, తాకుతాయి. ఆ తాకిడికి వాళ్ళు చేసుకున్న సంస్కరణల వల్ల 17వ వచనము ఆఖరి మాట, అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. బహు సంతోషం ఎందుకు వచ్చిందంటే, చెర నుండి తిరిగి వచ్చిన వారు సమూహమును, తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగున చేసి ఉండలేదు. అసలు పర్ణశాలల పండగ చేయలేదు వాళ్ళు. ఎప్పటి నుంచి? యెహోషువ కాలం మొదలుకొని దావీదు పరిపాలన చేశాడు, సొలొమోను పరిపాలన చేశాడు, హిజ్కియా పరిపాలన చేశాడు, ఆమోను, యోతాము, ఇలాంటి చాలామంది పరిపాలన చేశారు. ఎవరు కూడా పర్ణశాలల పండగ చేయలేదు. స్పష్టముగా వాక్యమును చదువుట ద్వారా వాక్యంలో ఉన్నటువంటి ఆ పర్ణశాలల పండుగ మీదకి వెళ్ళి దృష్టి వెళ్ళింది. పర్ణశాలల పండుగ చేసిన తర్వాతట ప్రజలందరూ సంతోషం పుట్టిందంట. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు నీ లోపమేంటో నీకు ఎత్తి చూపించేది గ్రంథం బైబిలే. కాబట్టి బైబిల్ గ్రంథం మీద ఎక్కువ దృష్టి పెట్టండి, ఎక్కువ వాక్యం చదవండి. ఎవరైతే చదవాలనే మనసు ఇంకా లేదో ఉపవాసాలు ఉండమని చెప్పాను. ప్రతి వేకువనే లేవండి. అర్ధరాత్రి 1 గంట 2, 3 అయిపోయే వరకు సోది పెట్టుకుని ఉండొద్దు. పెందలకడే పడుకోండి. తినేసి కొన్ని పల్లెటూరుల్లో 8 గంటలకి 9 గంటలకి ఫోన్ చేసాం అనుకోండి, అప్పటికే స్లీప్లోకి వెళ్ళిపోతారు. అలాగే త్వరగా పడుకుంటూ పండి. ఏ కోటాలు లేకపోతే త్వరగా పడుకుంటూ పండి. తెల్లవారుజాము 3 గంటలు లేకండి, అలారం పెట్టుకుని రెలుగెత్తి దేవుణ్ణి స్తుతించండి, చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధించండి. నేను చాలాసార్లు చెప్తాను, ప్రార్థనలో కూర్చుండే ముందు కొంచెం మొహం కడుక్కోండి, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చేయండి, చక్కగా 2 చేతులు పైకెత్తి స్తుతించండి దేవుణ్ణి, ప్రార్థన చేయండి. ఆ తర్వాత బైబిల్ చదవండి. ఆ తర్వాత కాలకృత్యాలు, కార్యక్రమాలు, వ్యవహారం, దైనందిన జీవిత దినం. అలాగ నీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే ప్రసన్నమ్మ గారు పాడినట్టుగా స్టైలు మారింది, నా నడక మారింది, నా ఆలోచన విధానం మారిందని చెప్పగలుగుతావు. అటువంటి స్థిరమైన తీర్మానం, అటువంటి స్థిర బుద్ధి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం, అందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసే సమయంలో ఎవరికైతే బలహీనతగా ఉందో